మనం తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఈరోజు నాకు కానీ, నా పాపకి కానీ ఏదైనా అయ్యుంటే ఏం జరిగేది అంటూ స్వప్న అయితే చాలా భయపడిపోతుంది. స్వ కావ్య, మీ అక్క చాలా భయపడిపోయింది. ముందు వెళ్లి స్వప్నని లోపలికి తీసుకువెళ్ళి కాస్త ఏదైనా జ్యూస్ అలా చేసివ్వు. ధైర్యం చెప్పు. స్వప్న, నీకు మేమంతా ఉన్నాం. నువ్వేం బాధపడకు. నీకేం కాదు. అయినా నీకేం కానివ్వకుండా మేము చూసుకుంటామని చెప్పేసి అపర్ణ వాళ్ళైతే అందరూ ధైర్యం అయితే చెప్తారు. అయినా రాహుల్, నువ్వేంట్రా అమ్మాయిని ఒక్కదాన్నిచ్చి హాస్పిటల్‌కి ఎందుకు పంపించావు? అయినా భర్తగా నువ్వుండి ఏం లాభం? ఒక ఉద్యోగం చేయవు. ఏ పని చూసుకోవు. కనీసం నీ కూతుర్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే బాధ్యత కూడా నీకు లేదా? అంటూ ఇక స్వప్న వాళ్ళ అమ్మమ్మ అయితే తిడుతుంది. ఇక దాంతో అది కాదమ్మమ్మ, అంటే నాకు పనుందని రాహుల్‌ని ఇంటి దగ్గర ఉంచుకున్నాను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళు అని చెప్తే తను వెళ్ళలేదు. ఇక దానికి నేనేం చేస్తాను అంటూ రుద్రానైతే అలా కవర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే కావ్యకి డౌటొస్తుంది. అంటే ఇది కొంపదీసి రుద్రాని ఇంకా యామిని కలిసి ఆడిన నాటకమా? అందుకని రాహుల్‌ని స్వప్నక్క వెంట వెళ్ళనివ్వలేదా అంటూ తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కావ్య తన వైపు అనుమానంగా చూస్తూ ఉంటే కాస్త తడబడినట్టు మాట్లాడుతుంది రుద్రాని. అలా మాట్లాడుతుండగా తను అయితే లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి రుద్రాని గారు, మీరు ఇందులో ఏదో కుట్ర పన్నుతున్నారన్న విషయం అయితే నాకు అర్థమైంది. మీరు కావాలనే మా స్వప్నక్కని ఒంటరిగా వెళ్ళేలా చేసి, ఆ ఇన్ఫర్మేషన్ మీరు యామినికిచ్చారని అర్థమవుతుంది. మీరు ఈ ఇంటి మనిషిగా ఉంటూ, ఈ ఇంటి వాళ్ళ చెడు కోరుకుంటున్నారు. అయినా ఇది కొత్తేం కాదు. కానీ మీరు ఆ యామినికి చెప్పండి. ఈ కావ్య ఉండగా మా అక్కను కాదు కదా, ఈ కుటుంబాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. అలాగే నా భర్తని నా నుంచి కాకుండా అది ఈ జన్మలో ఆపలేదు. ఆ విషయం తనకి చెప్పండి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి. ఇక ఆ తర్వాత రేవతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెని చూస్తే ఎవరో మంచి దగ్గర మనిషిలాగా అనిపిస్తుంది. అంటే ఆవిడకి మా ఇంటి గురించి అంతా తెలుసు. ముఖ్యంగా అత్తయ్య గారి గురించి అడిగింది అని ఆలోచిస్తూ ఉండగా అంతనే ఆహ్, రేవతి గురించి అంటే తనని కాపాడింది ఎవరు? అయినా నిజంగా ఆ అమ్మాయికి మనం థాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అపర్ణ అయితే చెప్తుంది కావ్యతో. అది అవును, ఇంతకీ ఆ అమ్మాయి పేరేదో అన్నావు కదా అనగానే, అది ఆ అమ్మాయి పేరు రేవతి అత్తయ్య అనగానే, రేవతినా? అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి షాక్ అయిపోతుంది. ఆహ్, ఏంటత్తయ్య రేవతి అనగానే ఎందుకంత షాక్ అయ్యారు? అనగానే, ఎక్కడుంది తను? అనగానే, తను అదే మాదాపూర్‌లో ఏదో బస్తీలో ఉంటుంది అనగానే, ఏంటి బస్తీలో ఉంటుందా? అంటూ అనగానే, ఏంటత్తయ్య మీకు రేవతి ఎవరో తెలుసా? తను కూడా మీరెవరో తెలిసినట్టే మాట్లాడింది. నా గురించి, స్వప్నక్క గురించి, ఇంట్లో వాళ్ళందరి గురించి అడిగింది అనగానే, అంటే నేననుకుంటున్న రేవతి, వీళ్ళని కాపాడిన రేవతి ఒకటేనా? అని అనుకుంటూ ఉండగా, నాకెవరో తెలీదు. అయినా ఏదో మిమ్మల్ని కాపాడింది కదా! అదే కృతజ్ఞత భావంతో జస్ట్ అడిగానంతే. అంటూ ఇక రేవతి పేరు చెప్పగానే తన మొహంలో చేంజ్ రావడం చూసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. అసలు ఏంటి అత్తయ్య, రేవతి పేరు చెప్పగానే ఎందుకలా అయిపోయారు అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేవతి గురించి ఆలోచిస్తూ తన కబోర్డ్‌లో ఉన్న ఫోటో చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు రేవతి, నిన్ను నా కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. నువ్వే ప్రాణం సర్వస్వం అనుకున్నాను. కానీ ఎందుకిలా చేశావంటూ రేవతి గురించి తలుచుకొని బాధపడుతుంది. ఇక తన చెల్లెలైన ఆహ్, తన అక్క కూతురైన రేవతి అసలు తనని ఇలా మోసం చేసి వెళ్ళిపోయినందుకు తను చాలా బాధపడుతుంది. తన అక్క పురిట్లోనే పాపని డెలివరీ అయిన తర్వాత చనిపోయిందని, ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి తనైతే తనని నా కూతురుగా పెంచుకుంటానని దత్తత తీసుకొని వస్తుంది. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ రేవతి ఇక ఒక ఏజ్ రాగానే తను వెళ్ళిపోయి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అనేది తనని చాలా బాధపెట్టింది. కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకున్నాను నిన్ను. కానీ నువ్వేం చేశావు? నువ్వు నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు.
అంటూ ఇక కోపాన్ని కట్టలు తెంచుకునే కోపాన్ని పెట్టుకుంటుంది. అయితే ఇక రేవతి గురించి ఆలోచిస్తూ అయినా ఎంత కర్మొచ్చింది నీకు? రాణిలాగా ఇక్కడ బ్రతకాల్సిన నువ్వు అక్కడ ఎక్కడో మాదాపూర్‌లో బస్తీలో ఉండడం ఏంటి? అంటూ ఇక రేవతి గురించి బాధపడుతూ ఉంటుంది. ఇక రేవతి అంటే కావ్య కూడా అత్తయ్యకి టాబ్లెట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మర్చిపోయానని చెప్పేసి కావ్య వాళ్ళ గదిలోకి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు రేవతి ఫోటో చూసి చాలా షాక్ అయిపోతుంది. అయితే అసలు ఏంటి అత్తయ్య గారి రూమ్‌లో రేవతి గారి ఫోటో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అత్తయ్య గారి గురించి రేవతి అక్కడేమో సెపరేట్‌గా అడిగింది. ఏమో రేవతి ఫోటో ఉంది. అత్తయ్య గారు దీన్ని చూసి చాలా బాధపడుతున్నారు. అంటే ఏదో జరిగింది. ఆ రేవతి గారికి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది. వెంటనే నేను రేవతి గారిని కలిసి థాంక్స్ చెప్పి అలాగే అసలు ఏం జరిగింది? అసలు అత్తయ్య గారు ఎలా తెలుసు అనేది కనుక్కోవాలి అని చెప్పేసి వెంటనే రేవతి దగ్గరికి వెళ్తుంది కళావతి. అదే కావ్య. ఇక కావ్య వెళ్ళిన తర్వాత కావ్యని చూసి "కావ్య వచ్చావా?" అంటూ ఇక దగ్గరికి తీసుకుంటుంది. "నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా?" అనగానే, "అడుగు కావ్య ఎలాగైనా చెప్తాను" అనగానే, అయితే ఒట్టేసి చెప్పండి అనగానే, ఒట్టేసి చెప్పమంటుంది. ఏంటి? ఏం అడగబోతుంది? అంటూ టెన్షన్ పడుతుంది. "మీరు చెప్పగలిగేదే అడుగుతాను" అనగానే, "సరే కావ్య ఒట్టేస్తున్నాను చెప్పు" అనగానే, "అసలు మీకు మా అత్తయ్య గారికి ఏంటి సంబంధం? మా ఇద్దరికీ ఏ సంబంధం లేదు అని మాత్రం అబద్ధం చెప్పొద్దు" అంటూ కావ్య అనగానే, "పర్వాలేదు మీకు నా మీద నిజంగా అభిమానం, ప్రేమ ఉంటే చెప్పండి. ఆ ఇంటికి మీకు ఏదో సంబంధం ఉంది. కానీ నేను ఇది అత్తయ్యని నేరుగా అడగలేను. మీరే దానికి సమాధానం చెప్పాలి" అనగానే, "చెప్తాను కావ్య. జరిగిందంతా చెప్తాను. మా అమ్మ నన్ను కని చనిపోయింది. అప్పటినుంచి అపర్ణ గారే నన్ను అమ్మలాగా పెంచారు. నిజంగా చెప్పాలంటే రాజ్ కన్నా ముందు నన్నే కూతురుగా అనుకోని చాలా సంతోషంగా ఒకప్పుడు పిల్లల్ని కూడా వద్దనుకుంది. ఎందుకంటే తను అంటే తనకు పిల్లలైతే నన్ను ఎక్కడ ప్రేమగా చూసుకోను అని చెప్పేసి తను పిల్లల్ని కూడా వద్దనుకుంది. అంత ప్రేమగా చూసుకుంది. కానీ నేనే అసలు ఆ ప్రేమని నిలుపుకోలేకపోయాను. ప్రేమించి పెళ్లి చేసుకొని బయటికి వచ్చేసాను. ఆ తర్వాత అమ్మకి దూరమైపోయాను. అప్పటినుంచి ప్రేమించినా ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో, ద్వేషిస్తే అంతకన్నా ఎక్కువగా ద్వేషిస్తుంది. అందుకే నేను అమ్మకి దగ్గర కాలేకపోయాను అని చెప్పేసి అనగానే, మరి అయినా అత్తయ్య గారి గురించి మీరు చాలా తప్పుగా అనుకున్నారు. అత్తయ్య గారు తప్పుని క్షమిస్తారు. కానీ అది ఎలాంటి పరిస్థితుల్లో చేశామో తెలిస్తే తప్పకుండా అత్తయ్య గారు క్షమిస్తారు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు వెంటనే నాతో పాటు రండి" అంటూ ఇక కావ్య రేవతిని, రేవతి భర్తని, రేవతి కొడుకుని ముగ్గురిని వెంటబెట్టుకొని దుగ్గిరాల కుటుంబంలో అయితే అడుగుపెడుతుంది. రేవతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ. ఇక రేవతిని కావ్య తీసుకురావడం చూసి ఇంకా షాక్ అయిపోతుంది. అసలు రేవతిని ఇన్నాళ్ళ తర్వాత చూసినందుకు ఆ దుగ్గిరాల కుటుంబం అంతా కూడా చాలా సంతోషిస్తారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఈ రేవతి ద్వారా కథ మరి ఏదైనా మలుపు తిరగబోతుందా? మరసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.